నమస్కారం విక్టరీ మీడియా న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వాలంటీర్లపై చంద్రబాబుకు మొదటి నుంచి కక్షే. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. జగన్ రాజకీయాలు వదిలి సినిమాల్లోకి వస్తే ఆస్కార్ అవార్డులు వస్తాయి. టీడీపీ యువనేత నారా లోకేష్. పేదలకు పింఛన్లు అందకుండా చంద్రబాబు కుటిల రాజకీయం చేస్తున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ. కావాలనే మోడీపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు. వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు మొదటి నుంచి కక్ష కట్టారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఆదివారం తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వాలంటీర్ల వ్యవస్థతో ప్రభుత్వ పథకాలను నేరుగా ఇంటింటికి అందుతున్నాయన్నారు. వాలంటీర్ల వ్యవస్థను దెబ్బతీయడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు మోసపూరిత రాజకీయమని, ఒక రాజకీయ పార్టీ వ్యవహరించే తీరు ఇదేనా? చంద్రబాబు ఒరిజినల్ క్యారెక్టర్ చూపిస్తున్నారని సజ్జలు దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు దగ్గరకు వచ్చి ప్రజల తీర్పుకు పోయే సమయంలో ఏదైతే ముందు నుంచి ఆయన రాష్ట్రంలో ప్రజలకు ఇబ్బంది కలిగించే, రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ ఇబ్బంది కలిగించే అంశంలో ఎంత ఉత్సుకత చూపిస్తాడో, లేకుంటే ఎంత అగ్రెసివ్గా పోతాడో, ఆయన పాలన ఉంటే ప్రజా జీవితం ఎంత విధ్వంసం చేస్తాడో, లేదా ప్రజలను ఎలా రాచి రంపాన పెడతాడో, ముఖ్యంగా పేదలను ఇబ్బందుల పాలు చేస్తాడో, ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేసరికి మరోసారి అప్పుడే చూపించారు. ఆయన కత్తిగట్టిన ఒక మంచి వ్యవస్థ ఏదైతే ఉందో రాష్ట్రంలో, దేశానికి ఆదర్శప్రాయంగా వాలంటీర్ వ్యవస్థను పెట్టిన దాని మీద ఆయన డే 1 నుంచి కక్ష పెంచుకున్నాడు, కత్తిగట్టాడు. దానికి పరాకాష్ఠగా ఈరోజు పెన్షన్ల పంపిణీ కానీ ఇతర డిస్ట్రిబ్యూషన్ వీటికి కానీ ప్రతి నెల 1 నుంచి మొదలై వేకువజామునే ఇళ్లకు వెళ్లి నిస్సహాయులైన వృద్ధులకు, అలాగే వికలాంగులకు, ఇలాంటి సెక్యూరిటీ అవసరమైన వర్గాలకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయన అదే పనిగా ఏర్పాటు చేసిన వ్యవస్థ ఏదైతే ఉందో, హ్యాండ్ హోల్డింగ్ చేస్తూ గవర్నమెంట్ పథకాలన్నీ కూడా నేరుగా ఇంటికి చేర్చే వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, దాన్ని ఎన్నికల పేరుతో కోడ్ ఆఫ్ కండక్ట్, మన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, దీనికి సంబంధించి కోడ్ అప్లై అవుతుంది, దాంతో ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఆపేయాలి, దాని ద్వారా ఈ డిస్ట్రిబ్యూషన్ జరగకూడదని ఎలక్షన్ కమిషన్ పెట్టి ఆపించారు. ఆయన ఈరోజు అనొచ్చు నాకేం తెలుసు ఎవరో పెట్టారని. ఆయనకు తెలుసు ఇలాంటి చండాలమైన పని తను డైరెక్ట్గా చేస్తే ప్రజా వ్యతిరేకత విపరీతంగా వస్తుంది ప్రజల్లో అని చెప్పి తనకు ఎప్పుడూ తెలిసిన వెన్నతో పెట్టిన విద్య ఏదైతే ఉందో. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు వదిలి సినిమాల్లోకి వస్తే ఆస్కార్, భాస్కర్ అవార్డులు అన్ని ఆయనకే దక్కుతాయని టీడీపీ యువనేత నారా లోకేష్ ఎద్దేవా చేశారు. సొంత బాబాయిని హత్య చేసి ఆ నేపాన్ని కుటుంబ సభ్యులపైకి నెట్టిన మహానటుడు జగన్ అని విమర్శించారు. ఆదివారం గుంటూరు జిల్లా తాడపల్లిలోని అన్నపూర్ణ రెసిడెన్సీలో స్థానికులతో లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాగానే పాత ఇసుక విధానాన్ని తీసుకొస్తామని చెప్పారు. మైనింగ్ విభాగంపై విచారణ కమిటీ వేస్తామన్నారు. జగన్ ప్రభుత్వం గత 5 ఏళ్లలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచిందని మండిపడ్డారు. ఇంటి పన్ను, గ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.
బాబు గారి టైంలో రెండు బ్యాలెన్స్ చేశాం, అభివృద్ధి సంక్షేమం ఒక బ్యాలెన్స్ అనేసి అది మళ్ళీ తీసుకొచ్చి బాధ్యతను తీసుకుంటాం. తప్పనిసరిగా మీరు చూస్తే మొదటి హామీ 20 లక్షల ఉద్యోగాలు. 20 లక్షల ఉద్యోగాలు తీసుకురావాలంటే రోడ్లు వేయాలి. ఇప్పుడు గుంట్లే ఉన్నాయి, రోడ్లు లేవు. మళ్ళీ రోడ్లు వేయాలా, మళ్ళీ 24 గంటలు కరెంట్ ఇవ్వాలా, కరెంట్ ఛార్జీలు తగ్గించాలా, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి. ఇవన్నీ చేస్తేనే మళ్ళీ పెట్టుబడులు వస్తే ఉద్యోగాలు వస్తాయి. తల్లి కియా లాంటి 100 పరిశ్రమలు తీసుకురావాల్సిన అవసరం మన పైన ఉంటుంది. తప్పనిసరిగా చేపట్టే బాధ్యత మేము తీసుకుంటాం. లిక్కర్ పాలసీ వల్ల ఈరోజు లక్షలాది కుటుంబాలు నాశనం అవుతున్నాయి. ఇది చీప్ లిక్కర్ కన్నా వాలంటీర్లపై చంద్రబాబు కుట్ర చేసి పేదలకు పెన్షన్లు అందకుండా చేశారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం విశాఖలో వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేదవాడి పొట్ట కొట్టడం ధర్మమేనా అని బొత్స ప్రశ్నించారు. పేదవాడికి వచ్చే లబ్ధితో కూడా టీడీపీ కుటిల రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. ఇప్పటికిప్పుడు వారి బ్యాంకు ఖాతాలు తెరిచి పెన్షన్ వేయాలంటే వీలవుతుందా? పేదవాడికి వచ్చే లబ్ధితో కూడా టీడీపీ కుటిల రాజకీయం చేస్తుందన్నారు. విశాఖ ఆడపడుచుగా తనను ఆశీర్వదించాలని ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ కోరారు. ఈరోజు మొన్నటి వరకు గతంలో మరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ కానీ అట్లాగే బొబ్బిలి విజయనగరం పార్లమెంటు మరి మెంబర్గా కూడా నేను పనిచేయడం జరిగింది గతంలో. మరి ఇప్పుడైతే మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మరి స్వంత గడ్డ పుట్టినూరులోని ఈరోజు సర్వీస్ చేయడానికి నాకు ఒక అవకాశాన్ని కల్పించారని నేనైతే వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నా చైల్డ్హుడ్ అంతా ఇక్కడే, విశాఖపట్నమే, పేరెంట్స్ ఇక్కడే, శ్రీహరిపురం నేను మా పేరెంట్స్ కూడా ఉన్నది. మరి నేను చదువుకున్నా ఇక్కడ గర్ల్స్ హై స్కూల్స్ అవన్నీ ఇక్కడే చదువుకున్నాను, యూనివర్సిటీలో ఇక్కడే చదువుకున్నాను నా స్టడీస్ అంతా. మరి ఈరోజు అలాగే మరి పుట్టినూరు కూడా సర్వీస్ చేసుకోవడానికి, అందులో ప్రధానంగా మన ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం అభివృద్ధి అయితే మరి ఇది ఒక గ్రోత్ ఇంజిన్ లాగా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి ప్రత్యేకంగా డెవలప్ అయితేనే ఈ ప్రాంతం వెనుకబడతాన పారద్రోలడానికి ఒక అవకాశం కలిగి ఉంటుంది. దాన్ని నమ్మిన దాన్ని గతంలో కూడా పార్లమెంట్లో అనేక సమస్యలు దేశాభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్న ప్రధాని మోదీని ఎదుర్కొనలేకనే ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఆదివారం విశాఖ తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ కూటమికి మద్దతుతో వచ్చే ఎన్నికల్లో 400 స్థానాల్లో బీజేపీ గెలుస్తున్న ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడిన కూటమి పూర్తిగా చితికిలపడిందని, దేశంలో మరోసారి మోడీ సర్కార్ అనే నినాదంతో అన్ని వర్గాల ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ గాజువాక ఇన్ఛార్జి కరణన్ రెడ్డి నరసింగరావుతో పాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఏదైనా పార్టీ నిర్ణయం ఉంటుంది, దీనిలో వ్యక్తిగత నిర్ణయాలు ఏముంటావు. మరోసారి మోదీ సర్కార్ అది కేవలం రాజకీయ పార్టీ నినాదం కాకుండా ప్రజల నినాదంగా దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. ఏ లక్ష్యంతోనైతే భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో దిగిందో ఆ లక్ష్య సాధనని ఖచ్చితంగా లక్ష్యాన్ని సాధిస్తామన్నటువంటి నమ్మకం, ఆ లక్ష్యాన్ని అధిగమిస్తామన్నటువంటి నమ్మకం మొదటి ఎన్నికలు అనౌన్స్ అయినటువంటి వారం 10 రోజుల్లోనే ఒక స్పష్టమైనటువంటి సంకేతం ప్రజలందరికీ కలిగింది. 370 సీట్లకు పైగా కేవలం భారతీయ జనతా పార్టీ ఆధిక్యంతోనూ, అలాగే ఎన్డీఏ మెజారిటీ 400కు పైగా ఖచ్చితంగా గెలుస్తామన్నటువంటి ధీమా ఈరోజు దేశవ్యాప్తంగా కనిపిస్తోంది.
మనం చూసినట్లయితే ప్రజలకు ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి అసలు ఈ ఎన్నికల్లో ఆల్టర్నేటివ్ అనేది కనపడటం లేదు. ఎటు చూసినా ఇతర పార్టీల్లో అవినీతి, ఒక ఎజెండా లేదు. కేవలం మోదీ గారిని దూషించటం తప్ప, మోదీ గారిని అవమానించి తమ రాజకీయంగా తమేదో శాడిజంగా కామెంట్స్ చేయటం తప్పితే రాజకీయంగా ధీటుగా ఎదుర్కొనేటువంటి ఎజెండా ప్రతిపక్షాల్లో దేశంలో ఎక్కడా కనపడటం లేదు. మరోపక్క అవినీతిలో కూరుకుపోయినటువంటి ప్రతిపక్ష పార్టీలు, ఇండి కూటమి పేరుతో ఏర్పడినటువంటి బీజేపీ వ్యతిరేక కూటమి ఏదైతే ఉన్నదో ఆ కూటమి పూర్తిగా తెలుగుదేశం పార్టీపై కావాలని సీఎం జగన్మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నాడని విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గండి బాబ్జీ అన్నారు. ఆదివారం జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ డబ్బున్న వారికి సీట్లు ఇస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ప్రచారం చేయడం తగదన్నారు. ఉత్తరాంధ్ర నుంచి నెల్లూరు వరకు బీసీలకు సీట్లు ఇచ్చామని సీఎం జగన్ రాష్ట్ర నలుమూల నుంచి సమన్వయకర్తల రెడ్డిలను పెట్టుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత బీజేపీలో చేరారు. అప్పటి నుంచి ఎలక్షన్స్లో పోటీ చేయలేదు, కానీ గత 10 సంవత్సరాలుగా బీజేపీలోనే ఉన్నారు. బ్రెయిన్ స్ట్రోక్ 2019లో రావడం వల్ల కొంచెం ఇన్యాక్టివ్ అయ్యారు గత 5 సంవత్సరాల నుంచి. అది చాలా యాక్టివ్గా ఉండేవారు. అండ్ నాన్నగారు మీలో చాలా మందికి తెలుసుంటారు, ఎంవీఎస్ మూర్తి గారు ఇక్కడ విశాఖపట్నంలో 2 సార్లు ఎంపిక చేశారు. సో ఇద్దరి నుంచి నేను చాలా నేర్చుకున్నాను. చిన్న వయసు నుంచి వాళ్ళతో నేను ఎక్కువ సమయం గడిపాను. అండ్ వైజాగ్కి వచ్చేసరికి నేను మనందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పార్టీ లాయల్టీస్ ఉన్నాయి. పార్టీ లాయల్టీ, పార్టీ లైన్ ప్రకారం మనం ప్రవర్తించాలి. కానీ అసలు మన రాజకీయంలో ఎందుకు వచ్చామో కూడా మనం ఆలోచించాల్సిన అవసరం మనందరికీ ఉంది. ఎందుకంటే ఏ పార్టీ పర్ఫెక్ట్ కాదు, ఏ లీడరు పర్ఫెక్ట్ కాదు, అందరిలో లోపాలు ఉంటాయి. మనం ఎప్పుడైతే మనకి ఏ లక్ష్యంతో వచ్చామో దాన్ని సాధించగలుగుతున్నాం అన్నప్పుడు కొన్ని విషయాల్లో మనం కాంప్రమైజ్ అయ్యి ముందుకెళ్తాం. ఆ కాంప్రమైజ్ విశాఖ నగరంలోని ఈస్టర్ వేడుకలకు ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. నగరంలోని వివిధ చర్చిల్లో జరిగిన ప్రార్థనలో పాల్గొన్నారు. ప్రేమ విందు ఆరగించారు. ఉదయం నుంచి అన్ని చర్చిల్లో ఆరాధన కార్యక్రమంలో క్రైస్తవ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన రోజు ఈస్టర్ కావడంతో ఈ శుభ సమయాన్ని అంతా సందడిగా జరుపుకున్నారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను చూసి కుంగిపోకుండా ఆ సవాళ్లను మనం జయించగలమనే సారాంశం కూడా ఇందులో ఉందని పలువురు చర్చి ఫాదర్లు తెలుపుతున్నారు. ప్రభు
నా మరణానికి అనుసరించమని చట్టంలో ప్రత్యేకత లేదు, చట్టంలో రావచ్చు, గ్రంథంలో ఉంటుంది. కాబట్టి రండి, ఫోటోలో పాల్పొందండి. నెలంతా చర్చలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ముస్లింల సంక్షేమానికి పెద్దపీట వేశారని విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు అన్నారు. 26వ వార్డు చిన్నూరు మసీదుతో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ఈ ప్రభుత్వ హయాంలో ముస్లింల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ నాడు ముస్లింలకు 4% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డిదే. అయితే అంతకుమించి ఆంధ్రప్రదేశ్లో చరిత్రలో ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన అమ్జద్ బాషాను 4.5 ఏళ్ల పాటు డిప్యూటీ ముఖ్యమంత్రిగా నియమించడంతో పాటు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ గా ముస్లిం మైనార్టీ చెందిన ఒక మహిళను నియమించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కిందని, అదేవిధంగా 175 నియోజకవర్గాలలో 7 మైనార్టీలకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన ఘనత జగన్దే అని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు చొక్కాకుల వెంకట్రావు, ఉత్తర నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు మండల అధ్యక్షులు జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, 26వ వార్డు ఇన్ఛార్జి పీలా వెంకటలక్ష్మి, కార్పొరేటర్ బర్కత్ అలీ పాల్గొన్నారు. शुक्रिया अदा करते हुए पब्लिक तरफ से और पीकेराल तरफ से यहाँ पे जो प्रोग्राम हुआ रमजान के सिलसिले में हमारे बीच में 19 से వెంకటరావు గారికి, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు సోదరులు బాణా శ్రీనివాస్ గారికి वाईएसआर पार्टी हमेशा मुसलमानों का साथ देती है। कल इफ्तारी का भी इंतजाम है, तशरीफ लाएं और ज्यादा से ज्यादा तादाद में इफ्तारी में भी शिरकत फरमाकर भी कल इफ्तारी का इंतजाम रखा गया। ఈరోజు ఇఫ్తార్ విందు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఈ పవిత్ర రంజాన్ మాసం 2వ భాగం పూర్తి చేసుకున్న సందర్భంగా అల్లాహ్ ఆశీస్సులతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రంజాన్ మాసంలో గంగపుత్రుల మత్స్యకారులను జగనన్న ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుందని విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఉదయం నగర అధ్యక్షుడు కోలా గురువులు ద్రోణంరాజు శ్రీవాత్సవ్, కార్పొరేటర్ చెన్నా జానకిరాం, వార్డు అధ్యక్షుడు పోతుస్వామి, మాజీ కార్పొరేటర్ చింతపల్లి పోతురాజుల ఆధ్వర్యంలో ఫిషింగ్ హార్బర్లో వైసీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు పర్యటించారు. సందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం మాత్రమే మత్స్యకారులకు అన్ని విధాలుగా అండగా ఉందని, గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో మత్స్యకారులు నిర్లక్ష్యం చేశారన్నారు. మత్స్యకారులకు వేట విరామ సమయంలో 10,000 అందించిన ఘనత జగన్దేనని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ను మరోసారి గెలిపిస్తే మత్స్యకారుల సమస్యలను అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కలుగుతుందన్నారు. తనను మరోసారి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా కోరారు. ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మత్స్యకారులకు అభివాదం చేస్తూ ఈ సాగిన యాత్రలో మత్స్యకార మహిళలు, బోటు కాలనీలు, మత్స్యకార అసోసియేషన్ నాయకులను, బోటు యాజమాన్యాల ప్రతినిధులతో మాట్లాడారు. చేపల వ్యాపారాలతో రోజువారీ ఆదాయాన్ని అడిగి తెలుసుకుని వారి దగ్గర చేపలను కొనుగోలు చేసి ఉత్సాహపరిచారు.
మత్స్యకారులకు ఎటువంటి కష్టం వచ్చినా తానున్నానంటూ విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ అన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆదివారం విశాఖ ఫిషింగ్ హార్బర్ లో స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తో కలిసి పర్యటించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న ఆర్థిక భరోసా పట్ల ఎంతగానో వీరంత ప్రేమ ఆప్యాయతలు చూపిస్తున్నారని అన్నారు. 50 సంవత్సరాలకే పెన్షన్ అందించేందుకు పోరాటం చేసి సాధించిన ఇక్కడి స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కున్న ఆదరణ చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. విశాఖ ఆడపడుచుగా పార్లమెంటరీ అభ్యర్థిగా తనని ఇక్కడి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ని అమూల్యమైన ఓటు వేసి వైసీపీకి ఓటు వేయాలని కోరారు. మత్స్యకారులంతా వైసీపీ బలపరిచి మళ్లీ జగన్ ప్రభుత్వానికి అధికారంలో తీసుకురావాలని అభ్యర్థించారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని ఆదివారం 29వ వార్డు రామజోగిపేట ప్రాంతంలో ఉమ్మడి కూటమి అభ్యర్థి వంశకృష్ణ శ్రీనివాస్ తన ఎన్నికల ప్రచారాన్ని ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ఆయా వార్డులో నగర ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికి బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి తనకు ఒక్కసారి అవకాశం కల్పించాలని కోరారు. దక్షిణ నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఓల్డ్ సిటీని గోల్డ్ సిటీగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అత్యధికంగా ప్రజలు, జన సైనికులు, నాయకులు హాజరై ఉవ్వెత్తిన నినాదాలతో హోరెత్తించారు. ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, మహిళా నాయకురాలు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ఈస్టర్ పండుగ సందర్భంగా చర్చిలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వంశీ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. నాయన ఎలక్షన్ చేసి వారికి వారి ప్రభా నీ మీద విశ్వాసం నుంచి వచ్చారు. వీరి విశ్వాసమును బలపరిచి ప్రభా మీరే మహిమ. మంచి రోజు మా బ్లెస్సింగ్స్ ఇస్తే ప్రభు బ్లెస్సింగ్స్ ఉంటే మా బాగుంటుంది.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాలంటీర్లపై చంద్రబాబుకు మొదటి నుంచి కక్షే. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. జగన్ రాజకీయాలు వదిలి సినిమాల్లోకి వస్తే ఆస్కార్ అవార్డులు వస్తాయి. టీడీపీ యువనేత నారా లోకేష్. పేదలకు పింఛన్లు అందకుండా చంద్రబాబు కుటిల రాజకీయం చేస్తున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ. కావాలనే మోడీపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు. ఇవి ఈనాటి వార్తలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.